భక్తిలో లోతుకు పోయే కొద్దీ నంబర్ 1 లోకాన్ని చూసే దృక్పథం మారిపోయేది అన్నాను. రెండవది ధైర్యం కలిగింది. ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలరు. దేవునికి మహిమ. అది ఎందుకంటే నమ్మినోడిని ఎరుగుదువు కాబట్టి భయం ఉండదు. అయ్యో అయ్యగారు మీరేమో మీటింగ్ పెట్టారు, ప్రజల్ని ఎవరు రమ్మన్నారు, ఇంతవరకు రైసుకి వండేదానికి ఏమి ఇయ్యలేదు. భక్త సింగ్ గారు కూడా చెన్నైలో వాక్యం చెప్తున్నాడు. ఆయన మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, కూటం జరుగుతుంది, ఫుడ్ లేదు. ఆయన ఏం పట్టించుకోవట్లా, ప్రశాంతంగా ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళు కూర్చొని చూస్తున్నారు, అయిపోయి నాకేం పెడతాడో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళారా అయిపోయే సమయానికి ఒక లారీ నిండా వచ్చింది భోజన పదార్థాలు. ఒట్టి మాటలు కాదు, రియల్గా జరిగిన విషయాలు. భక్తి